హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్స్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి క్రిస్పీగా స్వీట్గా మరీ అంత స్వీట్ కాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీగా కూడా ఉంటాయి. దీన్ని అయితే మనం ఒక వన్ మంత్ పాటు నిల్వ అయితే ఉంచుకోవచ్చు, కానీ ఉంచగలమా? మనము 2 పూటలకే మొత్తం తినేస్తాము, అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీ కోసం నేనైతే ఇక్కడ 1/2 kg మైదా పిండిని తీసుకున్నాను. కొంచెం పొడి పిండిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని జల్లించి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా వేసి మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తని ముద్దలాగా, మరీ మెత్తగా కాకుండా పూరి పిండిలాగా ఇలా కలిపేసుకొని ఒక 1/2 an hour పాటు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 an hour తర్వాత ఇంకొకసారి మొత్తం ఈ పిండి ముద్దను మళ్ళొకసారి మంచిగా కలిపేసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం పూరిలాగా చిన్నగా పిండి ముద్దను తీసుకొని, ఇప్పుడు ఒక చపాతీ స్టాండ్ తీసుకొని ఇలా చిన్నగా పూరిలాగా మనకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు దీనికి మంచిగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టుకోవడం వలన చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను. ఇదైతే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇవైతే ఇప్పుడు మా పిల్లల కోసమని మా అమ్మనే చేసిస్తుంది. చూశారు కదా, మనకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా ఒత్తుకోవాలి. తర్వాత కొంచెం కింద పొడి పిండి వేసేసుకొని అట్ లాస్ట్ నుంచి ఇట్ లాస్ట్ వరకు కుచ్చులు పెట్టుకోవాలి. వీటినైతే మేము పువ్వులని అని అంటాము. ఇప్పటి వరకు మీరు ఇలాంటి రెసిపీని ఎక్కడ చూసి ఉండరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇలాగే నేనైతే ఇలా దాదాపు నేను తీసుకున్న 1/2 kg పిండితో నాకైతే 30 పువ్వుల వరకు వచ్చాయి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం ఒకటేసారి చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ మంచిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసుకున్న పువ్వులు ఉంటాయి కదా, వీటినైతే మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాల్చుకుంటూ మెల్లగా ఇలా మొత్తం మనం ఎన్నైతే చేసుకున్నామో అలా మొత్తం ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం చేసుకున్న మొత్తం 30 పీసులను కూడా నేనైతే ఇలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒకేసారి చేసుకోవడం వలన పిల్లలకు ఈవినింగ్స్కి స్నాక్స్ మనకు కూడా ఇబ్బంది అనిపించదు. ఒకటేసారి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినొచ్చు. చూశారు కదా, ఇక్కడ నేనైతే ఎన్ని చేసి పెట్టుకున్నానో. చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేనైతే ఇన్ని గణం చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఇంకొక వైపున ఇప్పుడు ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ తోటి 2 గ్లాస్ నిండా షుగర్ని తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం పాకం చేసుకోవాలి, చక్కెర పాకం. ఇప్పుడు 2 గ్లాస్ నిండా చక్కెర అయితే మనం చేసుకున్న 30 పువ్వులకు సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఈ చక్కెర నిండేటంతగా కొంచెం వాటర్ పోసి, చక్కెర నానేంత వరకు వాటర్ పోసి మొత్తం మంచిగా పాకం వచ్చే వరకు, మంచి ముదురు పాకం వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు ముదురు పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులలో కొంచెంగా ఈ పాకంని వేసుకోవాలి. ఇప్పుడు ఓవైపు పాకం, అలాగే దీనిపై నుంచి ఇష్టం ఉంటే కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గసగసాలు వేసుకుంటున్నాను. గసగసాలు వేసుకోవడం వలన కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న మొత్తం పువ్వులలో ఈ కుచ్చుల మధ్య ఇలా పాకం వేసుకొని గసగసాలు వేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పువ్వులు రెసిపీ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.